రేయ్, కల్కి, దేవరా, ఓజీ వీటన్నిటి బ్యానర్లో నా ఫోటో పక్కా ఉండాలి రోయ్. ఇంటర్వ్యూకి పంపించే ఏమైందిరా? ఏమవుద్దిరా, రిజెక్ట్ చేశారు. మరి చేయడా? సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే? అవి సింపుల్ క్వశ్చన్లు ఏంట్రా, చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారు. ఏంట్రా టఫ్ క్వశ్చన్లు? వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐ, వాట్ ఈస్ C++? ఇవి టఫ్ క్వశ్చన్లు ఆరా? రేయ్, అవేలా గుర్తుంటారా? అప్పుడెప్పుడో చదువుకున్నావు కదా. అవునా? శంకర్ దాదా MBBS ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2004. పోకిరి 2006. బాహుబలి కలెక్షన్స్ ఎంతరా? 1700 కోట్లు. ఇవి మాత్రం గుర్తుంటాయిరా నీకు, కానీ చదువుకున్నది గుర్తుండదు. నువ్వు ఇంకా జనంలో బాగుపడవరా. ఎల్రా ఎల్లు, ఫస్ట్ డే నీకు టికెట్లు కావాలంటే నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. ఓ చెప్తున్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళంతా ఇలాగే ఉన్నారేమో. అంతెందుకు సార్, మీరు దేవుణ్ణి జనరల్ గా ఏం కోరుకుంటారు? ఏముంది, మా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి, ప్రమోషన్ అవ్వాలని కోరుకుంటాను కదా. 199 మంది ఇదే కోరుకుంటారు, కానీ మావాడు అలా కాదు. దేవుడా, నీకు తెలుసు నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను. అందరిలాగే స్వార్థంగా నా గురించి నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే నాకు పెద్ద కోరికలు ఉండవు. నాకున్న కోరికలా ఒకటే, TFI బాగుండాలి. తెలుగు సినిమా అన్ని ఇండస్ట్రీల కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలి. ప్రతి వారం 2-3 సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్లు ఇప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అందరి హీరోలకు హిట్లు వస్తూ చాలా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే కదా నాలాంటి సినిమా పిచ్చోళ్ళ కడుపు నిండేది. ఇవన్నీ జరిగేలా నువ్వు చూస్తావని నేను కోరుకుంటున్నాను. జై తెలుగు సినిమా. ఏంటి, నువ్వు కూడా మొక్కు తెలుగు సినిమా బాగుండాలని. క్రేజీ ఫెలో. ఇది క్రేజీ ఏంటి సార్, ఇంకా చాలా ఉంది. మీకు ఇయర్లో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఏముంది, బర్త్డేస్, యానివర్సరీస్, పండగలు. మావాడు మాత్రం రిలీజ్ డేట్స్ గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ఫాక్ట్ వీక్ అందరికి మండేతో స్టార్ట్ అవుతే మావాడికి ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. శోభన్ జైత్రి, నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. ఏం చేస్తున్నావు? IMDbలో నేను 2024లో చూసిన మూవీస్ అన్ని అప్డేట్ చేస్తున్నా. అది ఇంపార్టెంట్ వర్కా? ఫైన్. ఈరోజు డేట్ ఏంటి? ఏంటి డేట్ అడగడానికి ఇంత బిజీగా ఉన్నా నన్ను డిస్టర్బ్ చేస్తావా? చేసేది పనికి వాళ్ళ పని, మళ్ళీ బిజీ అంట. సేవ్ చేయలేదు. ఈ రోజు డేట్ ఏంటి? ఏం క్యాల్కులేట్ చేస్తున్నావు? యాజ్ యూజువల్ గా ఫ్రైడే క్యాల్కులేట్ చేసుకుంటే 14th వస్తుంది. అంటే ఈరోజు 13th. 2 వీక్స్ లో ఏముందో గుర్తుందా? 2 weeks లో గుర్తుంది, ఎలా మర్చిపోతాను. వెయిటింగ్ ఇక్కడ. మరి ప్రిపేర్ అయ్యావా? ఫ్రెండ్స్ కి చెప్పా, బ్యానర్ కూడా రెడీ చేస్తున్నారు. బ్యానరా? 6 months తర్వాత వస్తున్నారు కదా. ఐ రియల్లీ మిస్ హిమ్. అవును, అందుకే ఇలా ఎంటర్ అవ్వగానే పేపర్లన్నీ గాల్లోకి ఎగరేసి అరుపులే. పేపర్లు అవన్నీ అంటే కొంచెం న్యూసెన్స్ చేసినట్టు అవుతుంది కదా. మనం ఒక్కలమే చేస్తే న్యూసెన్స్ అవుతుంది, థియేటర్ అంతా చేస్తారు కదా. థియేటర్ ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 27th రోజు మా నాన్న US నుంచి వస్తున్నారు శోభన్. యా వస్తున్నారు కదా. యా అవును. నువ్వు దేని గురించి మాట్లాడావు? అదే 27th కి కల్కి కూడా రిలీజ్ అవుతుంది. అంటే నువ్వు మా నాన్న వస్తున్నారని ఎగ్జైట్ అవ్వట్లేదా? మీ నాన్న వస్తే నువ్వు కదా ఎగ్జైట్ అవ్వాల్సింది, నేనెందుకు అవుతాను?